హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను మీ లావణ్య వేమ్లా. ట్రిప్లో ఈరోజు అయితే సెకండ్ డే టూర్ విశేషాలు అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. కన్సిస్టెన్సీగా మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ డే ట్రిప్ గురించి చూసిన తర్వాత సెకండ్ డే ట్రిప్ గురించి అయితే వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. న్యూ వ్యూవర్స్ అయితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ డే మంత్రాలయం నుంచి బయలుదేరి సెకండ్ డే కాణిపాకంకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మార్నింగ్ ట్రావెల్ వాళ్ళు మాకైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేశారు. టిఫిన్ చేసిన తర్వాత కాఫీ టీ కోసం ఇక్కడైతే అందరూ కమ్యూనిటీ మెంబర్స్ అయితే హోటల్ దగ్గర టీ కాఫీ అయితే తాగుతున్నారు ఫ్రెండ్స్. నాకైతే టీ కాఫీ అలవాట్లేదు. నేనైతే ఒక కోలా తీసుకొని తాగేసాను. ఇక్కడ బయట వ్యూ అయితే ఫోన్ అలో ఉంది ఫ్రెండ్స్, లోపల వ్యూ అయితే ఫోన్ అలో లేదు. ఇక్కడ షాపింగ్ మాల్స్, అలాగే ఇక్కడ వరసిద్ధి వినాయక శారదా పీఠం పిల్లలు అయితే నృత్యం అయితే చేశారు. మీరైతే వీడియో చూసేయండి. నేనైతే వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ ఎలా వెలిసిందనేది చిన్నగా ఒక 2 నిమిషాల్లో అర్థమయ్యేలైతే మీకు చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఇది తిరుపతి నుంచి 68 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా ఏళ్ళ నాటి పురాతన టెంపుల్ ఫ్రెండ్స్. ఇదైతే దీనికి ఒక చిన్న కథ ఉంది. చోళులు పరిపాలించే కాలంలో అయితే ఈ టెంపుల్ నిర్మించారు. తర్వాత విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు ఈ టెంపుల్ని అయితే పునరుద్ధరించారు ఫ్రెండ్స్. పూర్వకాలంలో 3 అన్నతమ్ముళ్ళు అయితే ఉండేవారంట. ఒకరికి చెవుడు, ఇంకొకరికి గుడ్డితనం, ఇంకొకరికి మూగ. ఆ 3 వాళ్ళ సొంత పొలంలో సేద్యం చేస్తూ ఉండేవాళ్ళంట ఫ్రెండ్స్. వాళ్ళు సేద్యానికి కావాల్సిన నీటి కోసం బావిని అయితే తవ్వడం స్టార్ట్ చేశారంట. ఆ బావిని తవ్వుతూ ఉండగా సరిపడా నీళ్లు సరిపోక లోపలికి తవ్వడం స్టార్ట్ చేశారు. అప్పుడైతే నీరు మొత్తం ఇంకిపోయి ఒక నల్లటి రాయికి వాళ్ళు త్రవ్వడానికి తీసుకున్న గడ్డపారతో వేటు వేసేసరికి నల్లటి రాయి నుంచి రక్తం వచ్చేసిందంట. అప్పుడు ఆ రక్తము చూసి ఆశ్చర్యపోయి వాళ్ళు భయపడ్డారంట ఫస్ట్లో. తర్వాత ఆ బావి మొత్తం రక్తమయంతో నిండిపోయిందంట ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళ మూగతనం, గుడ్డితనం, చెవిటితనం, అంగవికలాంగం అనేది, ఆరోగ్యం అనేది మెరుగుపడిందంట. అప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా తండోపతండాలుగా వచ్చి చూసి ఇంకా లోపలికి బావి త్రవ్వాలని ట్రై చేశారంట ఫ్రెండ్స్. అప్పుడైతే వాళ్ళు ఆ బావిని త్రవ్వలేకపోయారు. లాస్ట్కి ఆ రక్తం మొత్తం ఇంకిపోయిన తర్వాత చూస్తే అక్కడ వినాయక స్వామి ప్రతిమ అయితే బయటికి వచ్చిందంట. దానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయడం స్టార్ట్ చేశారు. ఆ కొబ్బరి నీరుతో అభిషేకం చేయడం స్టార్ట్ చేస్తే ఆ అభిషేకం చేసిన నీరైతే 1 ఎకరా పావు వరకు ప్రవహించసాగిందంట. కాబట్టి తమిళంలో ఎకరా పావు వరకు కొబ్బరి నీరు ప్రవహించింది కాబట్టి కాణిపరకం అని పిలిచేవారంట. కాలక్రమేణా దీనిని కాణిపాకం అని పిలుస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ధర్మానికి, న్యాయానికి స్వామివారైతే మారుపేరు. ఇక్కడ బావిలో స్వామి చివరి కొన అనేది ఎవరు కనిపెట్టలేరు. ఎప్పుడు బావిలో నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు అనేవి చాలా స్వీట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ కొలనులో స్వామివారైతే స్వయంభుగా వెలసారని ఇక్కడ భక్తులు స్వయంభు వరసిద్ధి స్వామి వినాయక అని పేరైతే పెట్టారంట ఫ్రెండ్స్. ఇంకొక చిన్న కథ అయితే ఉంది. ఈ టెంపుల్ అనేది బహుదా నది తీరంలో ఉంది. ఈ బహుదా నది అనేది దీనికి ఒక చిన్న కథ ఉంది ఫ్రెండ్స్. 2 అన్నతమ్ముళ్ళు అబద్ధం చెప్పి రాజు దగ్గరికి వచ్చారంట. అప్పుడు రాజు అయితే వాళ్ళ 2 చేతులైతే నరికి వేస్తే వాళ్ళు చేసేది ఏమీ లేక వరసిద్ధి వినాయక స్వామి దగ్గరికి వచ్చి, నన్ను క్షమించండి స్వామి, నేనైతే రాజుకు అబద్ధం చెప్పి నా చేతులనైతే పోగొట్టుకున్నాను అని స్వామిని వేడుకొని స్వామి కోనేరులో స్నానం చేసి బయటికి తేలగానే వాళ్ళ చేతులైతే వాళ్ళకు వచ్చేసాయంట ఫ్రెండ్స్. అప్పటి నుంచి స్వామివారి నదిని బహుదా నది అని పేరు పెట్టారు. బహుదా అంటే 2 చేతులు అని అర్థం. ఈ టెంపుల్ని అయితే చోళరాజు కులుతుంగ చోళుడు అనే రాజు అయితే 11వ శతాబ్దంలో నిర్మించారు ఫ్రెండ్స్. ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసి మేమైతే అరుణాచలం బయలుదేరాము. ఆఫ్టర్నూన్ లంచ్లో అయితే మాకు ట్రావెల్ వాళ్ళు లెమన్ రైస్, అలాగే పప్పు, వైట్ రైస్, మజ్జిగ, చెండిగలు, అలాగే బెండకాయ ఫ్రై, చట్నీ,
తాలింపు మాకైతే ప్రిపేర్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మళ్ళీ మేము అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడానికైతే బయలుదేరుతున్నాము. మేము ప్రయాణించే ట్రావెల్ బస్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇదైతే డబల్ డెక్కర్ బస్ ఫ్రెండ్స్. ఇది స్లీపర్ ఉంటుంది, అలాగే కూర్చోడానికి వీలుగా ఉంటుంది. ఇందులో అయితే మేము 54 మెంబర్స్ అయితే ట్రావెల్ చేసాము. ఇందులో 9 మెంబర్స్ అయితే పిల్లలు ఉన్నారు. ఇక్కడ అరుణాచలం అయితే చేరుకున్నాము. అరుణాచలంలో అయితే ఫుల్ వర్షం ఉంది. కాణిపాకం వచ్చే వరకు అయితే ఎలాంటి వాన పడలేదు. సమ్మర్ సీజన్ కదా, మే నెల అనుకున్నాం మేమైతే. అరుణాచలంలో ఫుల్ వాన ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు, ఈ కొండ ప్రాంతం అంతా తడిగా అయిపోయింది. ట్రావెల్ వాళ్ళు బస్సు నిలిపిన చోట కూడా మొత్తం తడిగానే అయిపోయింది ఫ్రెండ్స్. చేసేది ఏమీ లేక దేవుడి దర్శనానికి అయితే అంతా శివయ్య మీద భారం వేసి బయలుదేరాము. ఇక్కడ నుంచి మేమైతే ఆటో తీసుకొని బయలుదేరాము. ఒక 5 ఆటోలలో 10 మందికి అయితే మనకి గిరి ప్రదక్షిణ చేయడానికైతే అలో ఉంటుంది ఫ్రెండ్స్. ఒక మెంబర్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేశారు. నైట్ లోపు రిటర్న్ రావాలి కాబట్టి మేమైతే నడిచి వెళ్ళటం లేదు. గిరి ప్రదక్షిణకైతే ఆటో తీసుకొని అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అరుణాచలంలోని అరుణాచలేశ్వరుని దర్శించుకొని నెక్స్ట్ అయితే గిరి ప్రదక్షిణకైతే వెళ్ళాము. ఇక్కడ ఫోన్ అయితే అలో ఉంటుంది, కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత ఫోటోలు అయితే తీయనియర్ ఫ్రెండ్స్. ఇక్కడ అవుట్డోర్ వ్యూ అంతా షూట్ చేసుకున్నాము. కొన్ని ఫోటో పిక్స్ కూడా తీసుకున్నాము గోపురం దగ్గర. నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్ అయితే ఆఫ్ చేసి లోపలికి తీసుకెళ్ళాలి. ఇక్కడైతే మేము అరుణాచలేశ్వరుని దగ్గర బొట్టు అయితే ఈ విధంగా పెట్టుకొని స్టిల్స్ అయితే కొన్ని తీసుకున్నాము. నాకైతే చాలా బాగా అనిపించింది నా మొహం అయితే. ఇక్కడైతే ఈస్ట్ గేట్ దగ్గర అయితే 100 రూపీస్ 50 రూపీస్ గేట్ ఫ్రెండ్స్ అక్కడ నుంచి వెళ్ళేది. తర్వాత వెస్ట్ గేట్ నుంచి అయితే ఫ్రీ దర్శనం అయితే ఉంటుంది. మేమైతే ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. ఇక్కడైతే లోపల కోనేరు, ఇది అరుణాచలం టెంపుల్ లోపల అయితే. ఇక్కడ అరుణ అంటే ఎర్రని, చలము అంటే కొండ, అందుకనే అరుణాచలం అని పేరైతే వచ్చింది ఫ్రెండ్స్. తమిళంలో అయితే తిరునామలై అని పిలుస్తారు. ఇక్కడ అరుణాచలంలో అరుణలింగం అనేది పంచభూత లింగాలలో అగ్నిలింగంగా పిలువబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అరుణాచలం చుట్టూ గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు చేస్తే ఎంతో మంచిది. పౌర్ణమి రోజు భక్తులైతే చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తారు. ఎండ, వాన, చలి, అలాగే వర్షము, పగలు, రాత్రి అని తేడా లేకుండా గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ గిరి ప్రదక్షిణ చాలా విశేషం. మేమైతే గిరి ప్రదక్షిణకైతే స్టార్ట్ అయ్యాము. ఫుల్ వర్షం ఫ్రెండ్స్. 8 లింగాలను దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యాము మేమైతే. ఇక్కడైతే ఇంకొక విషయం ఏంటంటే, దర్శనం చేసుకునే వాళ్ళకైతే షార్ట్స్ పాయింట్లు అయితే వేసుకోకూడదు. సాంప్రదాయబద్ధంగా లుంగి వేసుకొని అయితే దర్శనానికి వెళ్ళాలి, లేదంటే రిటర్న్ పంపిస్తారు టెంపుల్లో అయితే. సెకండ్ డే ట్రిప్ టూర్ విశేషాలు అయితే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ థర్డ్ డే విశేషాలు అయితే చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.